కన్నీటి ప్రార్థన విలువైన ప్రార్థన. కన్నీటిలో 1% నీరుంటే 99% భావోద్రేకాలు ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయండి. అందుకనే కన్నీరు చాలా విలువైనది. అయితే మనం ఏం చేస్తామంటే మన కన్నీరు వ్యర్థంగా వీరి ముందు వారి ముందు కార్చేస్తూ ఉంటాం. అది చూసిన వారు మన ముందు సానుభూతి చూపించినట్టుగానే ఉంటుంది, కానీ మన వెనకాలెళ్ళి నవ్వుకుంటారు. కన్నీరు హేళనగా మార్చబడుతుంది. మన కన్నీరుకి విలువ ఎక్కడుంటుందంటే యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. మన కన్నీటికి విలువ కట్టే దేవుడు ఒకడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకే బాధ వచ్చినా, ఏ కష్టం ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో నుంచి నువ్వు విడిపించబడాలన్నా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీరు విడిస్తే వెంటనే నీవు జవాబును చూస్తావు. కన్నీటి ప్రార్థన బలమైన ప్రార్థన. ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తారో దేవుని దగ్గర వెనువెంటనే సమాధానాన్ని చూస్తారు. మన కన్నీరు ఆయన సింహాసనాన్ని కదిలిస్తుంది.